హాయ్ ఎవ్రీవన్. ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు ఫ్రై కర్రీ చేయాలి అంటే ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం చాలా సింపుల్. ముందుగా కాలీఫ్లవర్ ముక్కలను కట్ చేసుకొని ఆయిల్లో ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత బీన్స్ క్యారెట్ని కూడా ఇలా నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న సోయాబీన్ని పూర్తిగా వాటర్ తీసేసి నూనెలో వేయించుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో మీ ఆప్షన్ ఆనియన్ పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాయి అన్నప్పుడు అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా ప్యూరీ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అందులోనే పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇలా పూర్తిగా పచ్చివాసన పోయినంత వరకు కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కసూరి మేతి వేసి కలుపుకోవాలి. ఇలా వేగింది అన్నప్పుడు అందులోనే పచ్చి బఠానీ వేసుకోవాలి. అది పూర్తిగా 50% ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ ఫ్రై కర్రీలో మీ ఆప్షన్ ఏదైనా క్యాప్సికమ్ కానీ ఏమైనా వేయాలి అంటే ఇలానే ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. ఇందులోనే గరం మసాలా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫ్రై కర్రీ రెడీ.